నాయకులకు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం బీసీలకి 42% రిజర్వేషన్ ని చట్టబద్ధత చేస్తాం. చట్టసభల్లో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే తన ద్వంద్వనీతిని మోసపూరిత కుట్రలనే మళ్ళీ బయట పెట్టింది. వాస్తవానికి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ మీద ఢిల్లీ పెద్దలు కూడా వచ్చి వాగ్దానాలు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ స్థానిక సంస్థలు దగ్గరికి ముంచుకొస్తున్న సమయంలో ప్రభుత్వం ఏర్పాటై 19 నెలలు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ఎత్తుగడల కోసమే దీన్ని లాంచింది. బీసీలకు చట్టబద్ధత చేసి 42% ఇవ్వాల్సింది పోయి మరి ఆర్డినెన్స్ పేరు మీద కొత్త నాటకానికి దిగింది. మరి ఆర్డినెన్స్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిన అవసరం ఉండదని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మీరు పంపించింది ఎట్లా అమలు కాదని తెలిసి బీజేపీ పార్టీ ఓబీసీ మైనార్టీలను దీనిలో తేల్చేది కనుక ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు నగ్నంగా మాట్లాడడం జరిగింది. ఇస్లో ముస్లిం మైనార్టీలను చేర్చేది కనుక లెక్కలు సరిగా లేవు, డివైడ్ చేసి ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న వాళ్ళ మంత్రులతో చెప్పించడం కూడా జరిగింది. ఇదంతా కూడా ఒక జగన్ నాటకం. ఎట్లా